మనలో చాలామందికి బీట్రూట్ తినాలన్నా లేదా జ్యూస్ చేసుకొని తాగాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇలా ఒకసారి మీరు ఫ్రై ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే తింటే హెల్త్కి మంచిది. ట్రై చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకు కావాల్సిన సామాన్లు లైక్ గార్లిక్, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు అండ్ దెన్ ఎండుమిర్చి. ఇంకా వేరే ఏవైనా పోపులో వేసుకునేవి మీరు వేసుకుంటే వేసుకోండి. అండ్ ఇందాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్న తర్వాత ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. వీలైనంత తక్కువ ఆయిల్ వాడితేనే బెటర్ అండి. అండ్ ఫ్రై కదా, తక్కువ ఆయిల్తో ఎలా అయిపోతుంది అనే డౌట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం మన రెసిపీస్లో ఆయిల్తో కన్నా ఆ స్టీమ్ తోటే వెజిటేబుల్స్ని బాయిల్ చేయడానికి ట్రై చేస్తాం, ఉడకబెట్టడానికి ట్రై చేస్తాం. ఓకే, ఆనియన్స్ కొంచెం మంచిగా వేగడానికి సాల్ట్ వేసుకోండి కొంచెం. అండ్ దెన్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసేస్తే కొంచెం కిందన అంటికిపోతుంది, అందుకనే నేను ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తాను. అండ్ హియర్ కొంచెం వేగిన తర్వాత నేను ఇంకా బీట్రూట్ ముక్కలు వేసేసుకున్నాను. బీట్రూట్ మరీ పెద్ద పెద్దగా కోసేసుకోవద్దు, ఉడకవు. వీలైనంత చిన్నగానే కోసుకోండి. అండ్ బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా డైరెక్ట్గా మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మీకు కిందన అడుగు పెట్టేస్తుందేమో అనిపించినప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి, చాలా తక్కువ. సో దట్ ఆ వాటర్ వేసుకుంటున్నప్పుడు బీట్రూట్ ఉడకడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కిందను కూడా అంటకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ బీట్రూట్ మామూలుగానే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు సేమ్ ప్లేస్లో మనం క్యారెట్ కూడా వేసుకొని క్యారెట్ ఫ్రైలా చేసుకోవచ్చు, బట్ బీట్రూట్స్కి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అండ్ దెన్ కాస్త ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కారం. బీట్రూట్ కొంచెం తీగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకొని స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే కొంచెం మరీ తీగా ఉంటుంది. అండ్ దెన్ కొంచెం ధనియాల పొడి అండ్ జీరా పొడి అండ్ లైట్గా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇంకా దాన్ని మూత పెట్టేసుకోవచ్చు. అండ్ మరీ మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అలా పక్కకు వదిలేయొద్దు, అప్పుడప్పుడు కింద అంటికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక ప్రతి 2-3 మినిట్స్కి మూత తీసుకొని ఒకసారి కలుపుతూ ఉండండి. మన వేడివేడిగా బీట్రూట్ కర్రీ రెడీ. రైస్లో సాంబార్తోటో లేకపోతే పప్పుతోటో సైడ్ డిష్గా బాగుంటుంది. అండ్ డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటుంది. నేను ఇక్కడైతే సాంబార్తో తింటున్నాను, నాకైతే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.